సో అలాంటి ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇట్లాంటివి తీసుకోకపోవడం అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చూస్ చేసుకుంటే మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనకి హెపటైటిస్ అనేది కూడా మనకి ఒక లివర్ డిజార్డర్. సో దీంట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెపటైటిస్ ఉంటాయి. సో ఇది వైరస్ వల్ల వచ్చేది హెపటైటిస్ అనేది. సో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. సో ఏ అండ్ బి అంటే మనకి దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, కాకపోతే మనకి హెపటైటిస్ సికి ఇంకా వ్యాక్సిన్ అనేది రాలేదు. సో ఈ హెపటైటిస్ సి ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది హెపటైటిస్ సి వైరస్. సో కొంచెం ఈ హెపటైటిస్ సి ఉన్న వాళ్ళ నుంచి మనం కొంచెం దూరంగా ఉండడం కానీ అండ్ వాళ్ళకి ఫుడ్ ప్లేట్స్ కానీ ఇవన్నీ సపరేట్గా పెట్టడం బెటర్. ఎందుకంటే వాళ్ళు స్ఫూటం వల్ల అంటే ఈ ఉమ్ము వల్ల కూడా మనకి ఏంటంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళ నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మాస్క్ వేసుకోవడం కానీ కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ హెపటైటిస్కి ఏంటంటే ఎక్కువగా ఫుడ్ చేంజెస్ అనేది ఏమి ఉండదు. కొంచెం ఈ ఆయిలీ ఫుడ్స్ అవి తగ్గించేస్తే మంచిది. ఒకేసారి హెవీగా తీసుకోకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మనం ఈ హెపటైటిస్ వైరస్ని కూడా మనం తగ్గించుకోవచ్చు.